అంటే మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రావడం చాలా సంతోషదాయకమైన విషయం. కోర్టు బెంచ్ అనే ఇష్యూ యాజిటేషన్ లా మినిస్టర్ గారు మరి వచ్చి మన ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు మేమందరం కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. కాబట్టి మేము మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయం సాల్వ్ చేస్తానని చెప్పి న్యాయశాఖ సెంట్రల్ లా మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి సెంట్రల్ లా మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి ఈ పార్టీకి వారికి కూడా ప్రధానమంత్రి గారు తెలిసి ఉంటుంది. మరి ఇప్పుడు వచ్చిన ఈ కార్యక్రమంలో కూడా మరి వారికి కూడా తెలిసి ఏమైనా హామీ ఇస్తే లేదంటే వారికి ఏమన్నా ప్రభుత్వం వారు తెలియజేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది వారు వచ్చే కార్యక్రమం లేదు కాబట్టి మీ ద్వారా ప్రధానమంత్రి గారికి ప్రజలందరికీ తెలియజేసిందంటే హైకోర్టు బెంచ్ అంటూ ఇవ్వడం జరిగితే విశాఖపట్నం ఇవ్వడం చాలా మంచి పరిణామం అని, మంచి ఉద్దేశం అని, ప్రభుత్వానికి కూడా బాగుంటుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. హైకోర్టు బెంచ్ కూడా వస్తే ఏం లేదు, ఇక్కడ న్యాయవాదులు అందరికీ కూడా చక్కగా బాగా వృద్ధిలోకి రావడానికి ఉంటుంది. ప్రభుత్వం పరంగా కూడా పోస్టులు వస్తే వారు దాన్ని చేయడానికి ఉంటుంది. అదే కాకుండా మహిళా న్యాయవాదులు ఎక్కువ ఉన్నారు కాబట్టి రెండు రాష్ట్రాల్లో కలిపి చూస్తే ఎంతమంది అన్నా ఎక్కువ విశాఖపట్నంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి హైకోర్టు వస్తే హైకోర్టు న్యాయమూర్తులుగా అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన న్యాయవాదులు కాకుండా ఇక్కడ నుంచి ఇంకా ఇతర న్యాయవాదులు కూడా బెంచ్ వస్తే హైకోర్టు న్యాయవాదులుగా అవకాశం ఉంటుంది. హైకోర్టు న్యాయవాదులు ఎప్పుడైతే అయ్యారో అక్కడి నుంచి ప్రమోషన్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ఉంటుంది. సుప్రీంకోర్టు నుంచి చీఫ్ జస్టిస్ గారు. కాబట్టి హైకోర్టు బెంచ్ పెట్టడం వల్ల ఈ రకమైనటువంటి విశాఖపట్నం న్యాయవాదులకి లాభం చేకూరుతుంది. అందుకనే తర్వాత కక్షిదారుల పరంగా దూరపరంగా అదేవిధంగా హైకోర్టు ఇవ్వాలంటే కావాల్సిన రెగ్యులేషన్ ఇవన్నీ కూడా విశాఖపట్నానికి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇస్తే ఇక్కడ నుంచి న్యాయమూర్తులు అవుతారు, అక్కడి నుంచి పెద్ద పదవులకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని నా యొక్క అభిప్రాయం.